అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్. నా ఛానల్ పేరు ఒంటరి సంచారి. నేను ఇప్పుడు చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, నిన్నే వీడియో చూస్తుంటే పల్లవి ప్రశాంత్ గురించి విపరీతమైన ట్రోల్స్, విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు జనాలు. దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటంటే, అసలు అతను చేసిన తప్పేంటి? అంత జైలు శిక్ష వేసే అంత తప్పేం చేశాడు? ఈ మన మీడియా శివ అంతలాగా బ్యాడ్గా తనని పోర్ట్రే చేయాల్సిన అవసరం ఏంటి? సో ఇవన్నీ మాట్లాడదామని వచ్చా. బేసిక్గా నేను బిగ్ బాస్ సీజన్ మొత్తం చూసా. బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం చూసా. అసలు సీజన్ 7 శివాజీ గెలుస్తారు అనుకున్నాం. మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు. పల్లవి ప్రశాంత్ గెలిచాడు, ట్రోఫీ ఇచ్చారు. సో అతను తీసుకొని బయటకు వచ్చాడు. అతనికి ఏమన్నా తెలుసా బయట జనాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారని ఏమన్నా తెలుసా? సరే, బయటకు వస్తుంటే వేరే గేట్ నుంచి వెళ్ళండి, జనాలు ఎక్కువ మంది ఉన్నారు అని అన్నారు. సరే, అతను ఏమనుకున్నాడంటే, నేను ఇంత కష్టపడి ఆడి గెలిచాను, సో బయటికి నేను దొంగతనంగా వెళ్తే అప్పుడైనా ఇదే జరిగేదిగా. అప్పుడైనా ఈ మన మీడియా శివ అప్పుడైనా ఇదే చేసేవాడుగా. ఇంటర్వ్యూ ఇవ్వకుండా దొంగతనంగా ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పి అనేవాడుగా. సరే అని చెప్పి, సరే వాళ్ళు జనాలు గెలిపించుకున్నప్పుడు కనీసం జనాలకి కనిపించాలన్న ఇంటెన్షన్తో అతను వచ్చాడు. అతను రావడం రాకపోవడం అనేది అతని ఇష్టం. సో జనాలు అతని పేరు చెప్పుకొని కారు పగలగొట్టారు, బస్సులు పగలగొట్టారు అని చెప్పి, ఎవరో ఎదవలో సన్నాసులు చేశారని చెప్పి అతని మీద తోసేసి ఆ తప్పుని అతన్ని జైలుకి పంపించడం, అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు తీసుకొచ్చి అతన్ని జైల్లో పంపించడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ అనమాట. సో సరే, పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందని చెప్పారు. సో దానికని ప్రశాంత్ని కేసు బుక్ చేయడం జరిగింది. అది పోలీసుల విషయం, అది పక్కన పెట్టేసేయండి. సో ఇతను మన మీడియా శివ, ఇతనికి ఎంత యారగెన్స్ అంటే, ఇప్పుడు ఇతను యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళినాయి. అంతేందుకు మొన్న తెలంగాణలో బర్రెలక్కని ఎంత హింస పెట్టారు. ఆవిడని ప్రచారం చేసుకోవడానికి కూడా లేకుండా చేశారు. ఆవిడని మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి, ఆవిడకి నాకు ఉన్నదే 2 రోజులండి, నేను ప్రచారం చేసుకోవాలి, మీకు ఇంటర్వ్యూస్ ఇస్తూ పోతే నాకు నా కాన్స్టిట్యున్సీలో నేను ప్రచారం చేసుకుంటేనే కదా నేను ఒక అమ్మాయిని నించున్నాను, నాకంటూ ఓట్లు వేయండి అని నేను అడగగలుగుతాను. మీరు చేయడం వల్ల చదువుకున్న వాళ్ళు ఈ ఫోనుల్లో చూసేవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు, జనాల్లోకి వెళ్ళాలి కదండి నేను అని ఎంత బతిలాడినా ఆ అమ్మాయిని ఎంత క్షోభ పెట్టారు. సో ఇప్పుడు అతను అవతారమే శవంలా అయిపోయింది. ఎలా వెళ్ళాడు? సన్నగా అయిపోయి ఓపిక లేనట్టు వచ్చాడు. అసలు తినలేదు. నైట్ 11, 2 అయిపోయింది, 1 గంట 2 అయిపోయింది. ఏమండి రేపు రండి, మా పొలం దగ్గర తీసుకుందాం, నేను రైతు పెట్టిన కాబట్టి నా చేలో నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు కదా. అతనేమన్నా ఇప్పుడు అతను రమ్మనే అంటాడండి, వెళ్ళిపోమని దెంగైనా అంట కదా. నాలంటాడు అయితే మీరు చేసే గోల్కి అదే అంటాడు, దెంగేయండి అన కదా. రండి అన్నానే అంటాడు, రండి అన్నా నేను ఇస్తాను అంటాడు. ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళి ఇంటర్వ్యూ అంటే నువ్వు లైట్లు పెట్టుకుంటే, పొలంలో లైట్లు పెట్టుకుంటే ఏం కనిపిస్తుందయ్యా? మళ్ళీ దానికి పైపెచ్చి మళ్ళీ నువ్వు ఇంకొకరిని సాక్ష్యం పెట్టి ఆడిని ఎలా అయినా బ్యాడ్ చేయాలి, ఆడి గెలిచిన సంతోషం ఉండకూడదని చెప్పి మీరందరూ ఒక ఫ్రెండ్స్, మీ గ్రూపు, నువ్వు శివ నువ్వే నీకే నువ్వు వీళ్ళందరూ మీరు ఎప్పటి నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇతను కొత్తగా వచ్చాడు కదా, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇతన్ని బ్యాట్ చేసేయాలి కదా. గెలిచిన దాన్ని కూడా సంతోషం కూడా పడకూడదు కదా. మీరు ఆల్రెడీ అనుకున్నారు, నువ్వు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు మేము చూసాం కాబట్టి మేము అందరం ఓట్లేసి గెలిపించుకున్నామయ్యా. నువ్వు దేనికి మళ్ళీ ఇప్పుడు సపరేట్గా వీడియో చేసి నీ టీంలో కుర్రోని బయటికి తీసుకొచ్చి అతను ఏమంటున్నాడు? ఇప్పుడు నేను వీడియో చూసా, నేను ఆ మాట దెంగే అన్న మాట నేను వెళ్ళి కాలు పట్టుకుంటా అంటున్నాడు. నువ్వు వీడియో ప్రూఫ్ బయట పెట్టు. నీ దగ్గర మన మీడియా అనేది ఒకటి ఛానల్ ఉంది, నేను ఏం చేసిన నువ్వు ఎంత యారగెంట్గా నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తావు అందరికీ తెలుసు. నీ కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ అని అందరికీ తెలుసు. నువ్వు కాంట్రవర్సీ చేస్తేనే నీ వ్యూస్ వస్తాయని నీకు తెలుసు. నీకు యూట్యూబ్లో వ్యూస్ రాకపోతే నీకు ఏం లేదు తొక్క అక్కడ. నువ్వు బొచ్చు అని మాట్లాడుతున్నావు. నీ వీడియో నువ్వు బొచ్చు అంటున్నావు. నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు 2 రోజులు 18 గంటలు ఎందుకు వెయిట్ చేసావు బొచ్చులో ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు? బొచ్చులో ఇంటర్వ్యూ ఆడు దెంగేశాడు కదా అని చెప్పి నువ్వు దెంగేయచ్చు ఇంటికి. బూతులు మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడగలమయ్యా.
ఒక జెన్యున్గా సరే అతనికి అంత మెచ్యూరిటీ లేదేమో, జనాల్లో కొత్తగా వచ్చాడేమో, చెప్తే మారతాడు. ఇప్పుడు శివాజీ గారు ఎలా అయితే పక్క నుండి సపోర్ట్ చేశాడో అలా సపోర్ట్ చేద్దాం కుదిరితే. అతనికి తెలీదు బాబు ఇలా చేయాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి. పల్లెటూరు నుంచి వచ్చాడు, ఏం తెలుస్తుంది నీలాంటి రాజకీయవేత్తల గురించి? ఏం తెలుస్తుంది శివ? ఇది నీకే మన మీడియా శివ. నా వీడియో నీ దాకా వస్తే నువ్వు చూడు, ఇది నీకే. నేను నీ వీడియోనే చూశాను. ప్రతిసారి నీ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటా. నువ్వు చేసింది ఏంటయ్యా? నువ్వు కలపలేదు పులిహార బిగ్ బాస్లో పోయినసారి ఓటీటీలో, నువ్వు కలపలేదు, బయటకు వచ్చి ఫ్రెండ్ అనలేదా? పెద్ద పత్తిలా మాట్లాడతావేంటి? రతికతో మాట్లాడాడు, రతికతో చేశాడు అంటే ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆడు పల్లెటూరోడు ఒక అమ్మాయి నీట్గా ఫెయిర్గా ఉంది, హీరోయిన్గా చేసిన అమ్మాయి వచ్చి నీ హార్ట్ ఎవరికి ఇస్తావు, తొక్క ఎవరికి ఇస్తావు, తోలు ఎవరికి ఇస్తావు అంటే నేనైనా అదే అనుకుంటా. కలుపుతున్నారు, పులిహార కలుపుతున్నారు, నేను ఒక జోడీ అవ్వచ్చు, ప్రతిసారి బిగ్ బాస్లో ఒక జోడీ ఉంటుంది కదా అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది, ఒక జోడీ అవ్వచ్చులే అని. ఈ మాత్రానికి నువ్వు వీడియోలు చేసేసి ఆల్రెడీ అన్నారంట కదా, నిన్ను బ్యాట్ చేస్తాము ఇంటర్వ్యూ అవ్వకపోతే, నేను బ్యాట్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని అన్నారంట కదా. సో ఇప్పుడు అది నువ్వు నిరూపించుకుంటున్నావు అంతే, అర్థమైందా? సో ఇదండి నా ఒపీనియన్. ఇలాగే నేను ఒపీనియన్స్ చెప్తూ ఉంటాను. ఇంకా ఈ వీడియోస్ ట్రోల్స్ జరుగుతూ ఉంటే మాత్రం సో నా వీడియోస్ మీకు నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. ఒక బేస్ అంటూ వస్తే నేను మాట్లాడేదానికి ఒక అర్థం ఉంటుంది. సబ్స్క్రైబ్ బేస్ ఉంటే ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి బాగుంటుందండి. థ్యాంక్ యూ.